వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన ఫైనల్గా మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ పేజ్ అండ్ ఫైనల్ పేజ్కి సంబంధించి అయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ టోటల్గా ఇంటర్ స్లైడింగ్ అంటే ఏంటి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి టీఎస్ పాలిసెట్ 2025కి సంబంధించిన ఆఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీఎస్ పాలిసెట్ తెలంగాణ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ అని చెప్పేసి అయితే మీరు పేమెంట్ అనేది మనకి క్లియర్గా డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు ఆన్లైన్ పేమెంట్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా మనకి 24 జూన్ నుంచి 28వ తారీఖు వరకు అయితే ఉంటుందని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ యొక్క ఫీజు పేమెంట్ చేశారో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్, సో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 26 జూన్ నుంచి 29వ వరకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో పాలిసెట్ 2025కి సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ కానీ, వెరిఫికేషన్కి సంబంధించి కానీ, వెబ్ ఆప్షన్స్ అప్లై చేయడం కానీ ఇలా మీరు అప్లై చేయకపోతే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బయటకంటే తక్కువ ఛార్జ్ అయితే ఉంటుంది అండ్ ట్రస్టెడ్ అనమాట. ఫీజు డెబిట్ అయినా ఏ ప్రాబ్లం అయినా కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. అయితే మీరు బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ అనేది ఎంచుకోవడం, అంటే వెబ్ ఆప్షన్స్ అని అయితే మనం పిలుస్తాము. దీన్ని 26వ తారీఖు నుంచి 1వ తారీఖు జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరిఫికేషన్ ఎవరిదైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ అంటే ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి, కాలేజెస్ ఫ్రీజ్ చేసుకోవడానికి మనకి 1వ తారీఖున ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే మనకి ఫస్ట్ పేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్, ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చింది, పర్టికులర్ బ్రాంచ్ ఏ కాలేజీలో వచ్చింది అనేది తెలుసుకోవడానికి మనకి ఆన్ ఆర్ బిఫోర్ జూలై 4వ తారీఖు లోపు డిక్లేర్ చేస్తామనేది ఇక్కడ మనకి డేట్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ప్రాసెసింగ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూఅవుట్ వెబ్సైట్ అంటే మీకు వచ్చిన కాలేజీకి ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లో మీ యొక్క ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి జూలై 4 నుంచి 6వ తారీఖు అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకు ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయింది, ఫైనల్ పేజ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఈ ఫస్ట్ పేజ్ పైన ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఎంబైపీసీ స్ట్రీమ్ అంటే తెలంగాణ ఎంబైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన అగ్రికల్చర్ డిప్లొమా కానీ, ఇక్కడ మనకి హార్టికల్చరల్ డిప్లొమా కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీకి సంబంధించిన డిప్లొమా కానీ, ఇలా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇది సపరేట్ నోటిఫికేషన్స్ అయితే అంటే సపరేట్ వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ వెబ్సైట్స్ అయితే మీరు ఫాలో అయ్యి అందులో మీరు అడ్మిషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి 3 years కానీ 3.5 years కోర్సెస్కి సంబంధించి ఈ పాలిసెట్ నోటిఫికేషన్ అనేది. ఓకేనా, ఫైనల్ పేజ్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ పేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయ్యి ఒకవేళ మీకు నచ్చకపోతే ఫైనల్ పేజ్లో ఎగైన్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎగైన్ మీరు ఫీజు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఫస్ట్ పేజ్లో ఎలాంటి సీట్ రాలేదు, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కూడా ఎగైన్ ఫీజు అనేది పే చేయాల్సిన లేదు. స్లాట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే. ఒకవేళ ఇన్ కేస్ ఫ్రెష్గా క్యాండిడేట్స్ కానీ ఉన్నట్టయితే అంటే ఇంకా పేమెంట్ ఫస్ట్ పేజ్లో చేయలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆన్లైన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ జూలై 9 నుంచి 10 వరకు ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవడానికి 7వ తారీఖున జూలై, అండ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 7 అండ్ 12 అంటే 11, 12. నెక్స్ట్ ఆప్షన్స్ ఫ్రీజు 12 జూలై అనమాట. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ జూలై 15 లోపు డిక్లేర్ చేస్తామని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇంకా పేమెంట్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూఅవుట్ వెబ్సైట్ నుంచి 15 జూలై నుంచి 16వ తారీఖు వరకు. అయితే రిపోర్టింగ్ కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తారు కదా, అది జూలై 15 నుంచి 17 వరకు. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ అంటే కాలేజీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో వీళ్ళకి 18 నుంచి ఫైనల్ రిపోర్ట్ అయితే ఇవ్వాలి. ఇంకా కమిట్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెక్షన్కి సంబంధించిన మనకి జూలై 15 నుంచే స్టార్ట్ చేసేసేయండి అని చెప్తున్నారు. మీకు స్టార్టింగ్ ఓరియంటింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి. అంటే డిప్లొమా జాయిన్ అయిన వెంటనే ఒక 3 to 4 days అనేది మీకు కాలేజీకి సంబంధించిన ఆ వాతావరణం తెలుసుకోవడం కానీ, సిలబస్ స్టార్ట్ చేయరు. టోటల్గా మనకి డిప్లొమాకి సంబంధించి చెప్పడం కానీ, మనకి టోటల్ సిలబస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా 15 నుంచి 17 జూలై వరకు ఉంటుంది. ఫైనల్గా మనకి ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డిప్లొమా క్లాస్ వర్క్ అయితే జూలై 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ ఏదైతే ఉంటుందో వెరిఫికేషన్ చేసేటప్పుడు 2 సెట్లు జెరాక్స్ కాపీస్ క్యారీ చేయండి.
ఒక సెట్ ఒరిజినల్ పెట్టుకోండి. అండ్ ఒరిజినల్ అయితే వాళ్ళు వెరిఫై చేసుకొని బ్యాక్ అయితే ఇస్తారు, జెరాక్స్ కాపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. మీకు కాలేజీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫైనల్ పేజ్ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత, అంటే ఫైనల్గా మనకి ఈ కాలేజ్ మీరు ఫిక్స్ అనుకుంటే ఆ కాలేజీకి మీరు ఒరిజినల్ అండ్ టీసీ అనే సర్టిఫికేట్స్ అయితే మీరు ఇవ్వచ్చు. అది కూడా మీరు ఫైనల్ పేజ్ వరకు వెయిట్ చేసి సర్టిఫికేట్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫీజు రిమెన్స్కి సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన ఫీజు రిమెన్స్ ఈజ్ అప్లికేబుల్ ఎలిజిబుల్ ఇంటర్ స్లైడర్ క్యాండిడేట్స్. అంటే మీకు పర్టికులర్ కాలేజ్లో బ్రాంచ్ సివిల్ వచ్చింది, మీరు సిఎస్సి నుంచి అంటే సివిల్ నుంచి సిఎస్కి మీరు ఇంటర్ స్లైడ్ అవ్వాలనుకుంటున్నారు ఆ కాలేజీలోనే. సో అలాంటప్పుడు వాళ్ళకి ఫీజు రిమెన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి డేట్లు కూడా ప్రొవైడ్ చేశారు, 21st నుంచి 22nd, అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ 24th, డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ 24th, ఓకేనా. స్పాట్ అడ్మిషన్ అయితే ఇక్కడ మనకు క్లియర్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ తెలంగాణ పాలసీలో మీరు క్వాలిఫై అవ్వకపోయినా, లేదా మీరు రాయకపోయినా, లేదా మీకు ఎలాంటి సీట్ రాలేని పక్షాన మీరు స్పాట్ అడ్మిషన్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. అది కూడా మనకి గవర్నమెంట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్లో మనకి 23 జూలై జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ 30th జూలై అనమాట. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వర్టైజ్డ్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. అంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉండే, ఎక్కువ పెట్టుకుంటే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు, ఓకేనా. మనకి ఎలిజిబిలిటీస్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం డీటెయిల్గా వెళ్ళినట్టయితే ప్రాసెసింగ్ ఫీకి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లోనే మీ లింక్ అనేది పేమెంట్ చేస్తారు. ఇక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క టీజీ పాలిసెట్ యొక్క హాల్ టికెట్, ఎస్ఎస్సి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఎస్ఎస్సిలోది ఎంటర్ చేస్తారు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని, ఒకవేళ నెంబర్ ఎలాంటివన్నీ కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి వెరిఫికేషన్లు చేంజ్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 600 రూపీస్ అనేది పేమెంట్ ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే స్లాట్ బుకింగ్ కూడా మీరు పేమెంట్ చేసే టైంలోనే, అట్ ద టైంలోనే మీరు ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది కూడా బుక్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేసుకోవాలి అనేది ఒకవేళ వాటికి సంబంధించి కూడా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీకు కామెంట్ చేయండి. సో ఆ పర్టికులర్ వీడియో కూడా మీకు చేసి అయితే పెడతాను. ఇంకా లిస్ట్ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి క్లియర్గా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ మనకి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 2 సెట్లు జెరాక్స్ కాపీసు అలాగే ఒరిజినల్ అనేది కూడా ఒక పక్కన పెట్టుకొని మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి. మనకి తెలంగాణ పాలిసెట్ యొక్క ర్యాంక్ కార్డు, అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఒకవేళ ప్రీవియస్గా మీకు రిజల్ట్స్ వచ్చి ఉంటే ఇంటర్నెట్ కాపీ, అండ్ మనకి 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ అయితే ఉండాలి, 2025 జనవరిది దాట్ అయితే ఉండాలి, 2025 అయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది కూడా 2025, 2026 అయితే ఉండాలి, ఎవరికైతే అప్లికేబుల్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్ళి లేదా తెలంగాణలో మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకైతే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి సంబంధించిన మీ సేవలు అయితే మనకి 10 సంవత్సరాలు ఉన్నట్టు, మీరు తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే అలా చేస్తారు. లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ, ఎంప్లాయర్ సర్టిఫికేట్కి సంబంధించి క్లియర్గా ప్రొవైడ్ చేశారు, ఇది కూడా చెక్ చేసుకోండి. ఇంకా సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, సిఏపి కానీ, ఎన్సీసీ కానీ, అండ్ ఆంగ్లో ఇండియన్ కానీ, క్యాప్ కానీ, ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళకి వెరిఫికేషన్ అనేది కూడా మనకి డేట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళకి వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ హైదరాబాద్లో వీళ్ళకి వెరిఫికేషన్ ఇక్కడే జరుగుతుంది, ఓకేనా. అక్కడ కాదు, ఇక్కడే మీకు బుక్ అవుతుంది అనమాట. 25 జూన్ నుంచి మనకి ఇక్కడ స్లాట్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఈ టైమింగ్లో మీకు వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ 27th ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 28th, 29th కూడా ఇక్కడ డేట్లు అయితే ఇచ్చారు, టైమింగ్ కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఫీజు అనేది మీకు ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఫీజు రిమెంట్స్ కానీ మీకు ఎలిజిబుల్ ఉన్నట్టయితే గవర్నమెంట్ యొక్క ఫీజు అనేది 3800 ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ యొక్క ఫీజెస్. అండ్ అమౌంట్ ఆఫ్ 1000 ఆఫ్ పాలిటెక్నిక్ డెవలప్మెంట్ ఫీ, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ఫీజు రిమెంట్స్ కానీ ఉన్నట్టయితే మీకు ఫీజు రిమెంట్స్ కంపల్సరీ మీకు తెలంగాణ గవర్నమెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకోండి. ఇంకా ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి జూలై 4వ తారీఖున డిక్లేర్ చేస్తామనేది కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మీ ప్రొవిజనల్ అలాట్మెంట్, ఆర్ఓసీ ఫాము, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంకా ఫైనల్ ఫేజ్కి సంబంధించి కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్ ఫేజ్లో ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా మనకు మెన్షన్ చేశారు. క్యాండిడేట్ హ్యావ్ హూ సెక్యూర్డ్ మీకు సీట్ వచ్చిందిలా ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అది చివరిలో చెప్తున్నారు. సో ఇది కంప్లీట్గా ఫస్ట్ పేజు, ఫైనల్ పేజు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్, ఈ డేట్స్ ఇవన్నీ కూడా ఇంటర్ స్లైడింగ్ ఇంకా డీటెయిల్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను లైట్గా ఇవన్నీ కూడా మీకు డేట్స్ ఇంపార్టెంట్స్ ఇవన్నీ కూడా చెప్పేశాను. సో ఒకవేళ మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని మీ యొక్క స్టెప్స్తో ఫిల్ చేసుకోండి. ముందుగా మనకి ప్రాసెసింగ్ ఫీ చేస్తారు, స్లాట్ బుక్ చేసుకుంటారు. స్లాట్ బుక్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత లాగిన్ అయ్యి ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఫైనల్గా అది లాగౌట్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్ అనమాట. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి క్లియర్గా, ఓకేనా. అండ్ మనకి ఈ యొక్క లాస్ట్ ర్యాంక్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లాస్ట్ ఇయర్కి సంబంధించిన ర్యాంక్స్ ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అన్నీ కూడా ఏ కాలేజెస్లో ఎంత ర్యాంక్స్ వచ్చాయి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్స్ కూడా మనకి రిలీజ్ చేశారు. హెల్ప్ లైన్ సెంటర్స్ అని కూడా చెక్ చేసుకోండి. ఎక్కడ మీరు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే పెట్టుకుంటారో మీ దగ్గరలో ఉన్న డిస్టిక్లో ఏదైతే ఉంటుందో హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకోండి. స్లాట్ టైమింగ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ టైమింగ్స్ కూడా చెక్ చేసుకోండి. సో ఇది కంప్లీట్గా మనకి పాలిసెట్కి సంబంధించి ఫైనల్గా మనకి అప్డేట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి సో అందరూ కూడా రెడీగా ఉండండి. సో తెలంగాణ పాలిసెట్కి సంబంధించి అందరికి కూడా సీట్లు కంపల్సరీ వస్తాయి. సో గుర్తుపెట్టుకొని ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది నేను చెప్పాలనుకున్నది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.